సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబిసిటీ అనగానే బాడీ మాస్ ఇండెక్స్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ స్లైట్ ఎర్రర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది, హైట్ వెయిట్కి రేషియో తీస్తుంది. కానీ నిజంగా వీళ్ళల్లో ఫ్యాట్ శాతం ఎక్కువ ఉందా లేదా అనేది కూడా మనము ఫిజికల్గా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎవరికైతే మసిల్ మాస్ ఉండి జీరో ఫ్యాట్ ఉంటే మళ్ళీ దాన్ని ఊబకాయం కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో మసిల్ మాస్ లేని వాళ్ళు, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, దీంట్లో మేము చెప్పేది సైంటిఫిక్గా ట్రంకుల్ ఒబేసిటీ అలా ఉన్నవాళ్ళు దీన్ని ఊబకాయం కింద కేటగరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో వన్స్ ఊబకాయం కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చేసే ఫస్ట్ రెమిడియల్ మెజర్ ఏంటంటే ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, జీవనశైలి ఎలా ఉంది, కరెక్ట్ టైం పడుకుంటున్నారా, కరెక్ట్ యాక్టివిటీ చేస్తున్నారా, కరెక్ట్ టైప్ ఆఫ్ డైట్ తింటున్నారా, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ వస్తుందా, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ ఉందా, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. బికాస్ ఊబకాయం అనేది లైఫ్ స్టైల్ డిజీజ్. సో లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రక్రియ. సో ఇక్కడ మళ్ళీ రికమెండేషన్స్ నేను ఇదివరకు చెప్పినట్టే చెప్తున్నాను. స్లీప్ అనేది అరౌండ్ 7 to 8 hours కంపల్సరీ ఉండాలి, అది నైట్ టైం ఉండాలి. డైట్ అనేది ఇట్ షుడ్ బి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఇది ఈ మిక్చర్లో ఉండాలి. ఇక్కడ మనకి ఏదైనా క్లారిటీ లేనప్పుడు మీరు డైటీషియన్ని సంప్రదిస్తే వాళ్ళు కొద్దిగా డీటెయిల్డ్గా మీకు కస్టమైజ్డ్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుద్ది. తర్వాత యాక్టివిటీ అనేది అంటే నంబర్ ఆఫ్ స్టెప్స్ టేకన్. ఈ నంబర్ ఆఫ్ స్టెప్స్ టేకన్ ఇన్ ఏ 24-hour పీరియడ్లో అరౌండ్ 8,000 to 10,000 ఉండడం ఈక్వేట్స్ టు అ గుడ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ. సో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఒక ఎక్సర్సైజ్ చేయడం డెడికేటెడ్గా ఇంపార్టెంట్. సో ఆ ఎక్సర్సైజ్ కూడా అరౌండ్ 30 minutes కవరింగ్ 3 kilometers. నేను రికమెండ్ చేసే ఎక్సర్సైజ్ బ్రిస్క్ వాకింగ్. ఇది చేస్తే మనకి సంపూర్ణంగా ఒక లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టు. వీటిల్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్, మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ అది ఇండివిజువలైజేషన్ బట్టి ఉంటుంది. ఇవన్నీ చేసిన దాని కారణంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఇన్ రివర్సల్ ఆఫ్ ఊబకాయం ఇవి చేయాల్సింది.